వాట్ ఈస్ ద డ్రీమ్ ఫర్ జతిన్ అనేసి అంటే జనిత్కి డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్ అండ్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ రెండింటిని మంచిగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు సాగాలి. వుడ్ యూ కేపబుల్ ఫర్ దట్ అనేసి అంటే ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్, చాలా మంది క్యాపబుల్ ఆఫ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రియాంక చోప్రా గారు ఉన్నారు, అన్మోలి అని చెప్పేసి ఒక హెయిర్ బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశారు, హెయిర్ షాంపూ బ్రాండ్. అది లాస్ట్ ఇయర్ 4,000 crores టర్న్ ఓవర్ చేసింది. ఓకే, ఆమె సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఉమెన్ ఇన్ సెలబ్రిటీస్ వరల్డ్లో, నాట్ ఓన్లీ ఇండియా. ఉందండి మార్కెట్, మనం పట్టుకోవాలి మంచిగా. ఫర్ దాట్ ఐ మీన్ షీ హ్యాస్ ఎ బెటర్ బ్యాక్గ్రౌండ్. అందుకే కదా నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి. మోస్ట్ ఫేమస్. ఇప్పుడు నేను ఒక నేను బ్రాండ్ ఇలా వచ్చేస్తే ఎవరు కొంటారు? ఇక్కడ ఉన్నారు నలుగురు కూడా కొనరు. ఓకే, నాకంటూ నేమ్ రావాలి, నాకంటూ కొంతమంది ఫాలోవర్స్ రావాలి, అప్పుడు నా మీద ఒక నమ్మకం వస్తుంది. ఫర్ దాట్ నేను నా ప్రోడక్ట్ నమ్మగలను. అంటే నాకు ఎట్లా ఈ ఫేమ్ కోసమే నేను బిగ్ బాస్ చూసి లేదు, నా ప్యాషన్ అని చెప్తూనే ఉన్నాను కదా. జనరల్ గా బిగ్ బాస్ నువ్వు చిన్నప్పటి నుంచి వస్తున్నానని చెప్పావు కదా, ఇప్పుడంటే కామన్ పీపుల్ తీసుకున్నాం అనేసి లాస్ట్ 1 season నుంచి స్టార్ట్ అయింది. లైక్ ఎట్లా పల్లవి ప్రశాంత్ గానీ అప్పటికి తనకు కూడా కొంచెం ఫాలోయింగ్ ఉంది లాస్ట్ సీజన్. యా రైట్ రైట్. ఇప్పుడంటే ఫ్రీ కంటెస్టెంట్స్ తీసుకున్నారు. నీకు చిన్నప్పటి నుంచి ఎంత ప్యాషనేట్ అయ్యుండి, ఎంత ఇష్టం అయ్యుండి, ఈవెన్ నువ్వు ఫేమ్ అయితే కానీ బిగ్ బాస్ లోకి నీకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. ఫర్ దాట్ నువ్వు ఏం చేసావు నీ టాలెంట్ చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్? నేను ఇన్స్టాగ్రామ్ అనేది నా చిన్నప్పుడు లేదండి. ఓకే, నా దగ్గర ఫోన్ ఉండేది కాదు టు బి ఆనెస్ట్. అండ్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ప్రతి చోట ట్రై చేశాను. డ్రామా జూనియర్స్ ట్రై చేశాను అండ్ అక్కడ సెలెక్ట్ అయ్యాను. అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాక పోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సంథింగ్ ఇస్ దేర్ అని ఐ డోంట్ నో. సంథింగ్ ఇస్ దేర్ అంటే నాకు అవ్వట్లేదు ఆడ. ఓకే ఓకే, ఎన్నిసార్లు అడగేలా పోతుంది. అండ్ నేను 2 movies ఆడిషన్ ఇచ్చాను. నేను 9th class లో ఉన్నప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది, చేసినాను. ఓకే, అండ్ అది ఎక్కువ మూవీ ఎక్కడ రాలేదు, ఐ మీన్ ఎక్కువ మంది తెలీదు, బట్ T1 ఛానల్లో ఉంది. బాలల సాయిబాబా అని మొత్తం చిన్నపిల్లల మూవీ. అందులో నాది 1 hour 50 minutes మూవీ ఉంటుంది, రోల్ ఉంటుంది నాది, బాగుండే ఉంటుంది. ఓకే, అండ్ ఒక మూవీ చేసా, అది రిలీజ్ అవ్వలే. దెన్ నాకు 10th class వచ్చా. మా ఇంట్లో మొత్తం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డాడీ కూడా ఒక వైస్ ప్రిన్సిపల్గా చేసి లెక్చరర్గా చేసిన వాళ్ళే చనిపోక ముందు. అండ్ మా మమ్మీ కూడా ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి సో మాకు స్టడీస్ మీద ఎక్కువ ధ్యాస పెట్టమని చెప్పడంతో నేను ఆపేసిన. ఇంజనీరింగ్ అయ్యాక స్టార్ట్ చేద్దాం అనే ప్లాన్లోనే ఉన్నా. అండ్ అంతలోపే ఈ ఛాన్స్ వచ్చింది. సో గివ్ ఇట్ ఏ షాట్, వస్తే వస్తుంది లేదంటే లేదన్నట్టు ఇచ్చాను. మీ డాడీ చనిపోయిన తర్వాత నాన్న లేని లోటు ఏమైనా? ఎందుకంటే ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రతి ఒక్కడే అనేవాడే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు వచ్చేస్తాం, ఆటోమేటిక్ గానే వచ్చేస్తాం. అది జాలి అయ్యో అనుకునే దాంట్లోనే ఒక చిన్న చూపు ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. బీయింగ్ మదర్ ఆఫ్ 3 kids, రైట్, 2 sisters కదా మీకన్నా, దీని ఇంపాక్ట్ ఏమన్నా ఎలాగ నాన్నలేరు కదా అనేసి బయట సొసైటీ అని లేదా మీ రిలేటివ్స్ లోనే చాలా మంది అని ఉంటారు కదా? ఉంటదండి, ఉంటానే ఉంటాయి. అదే కదా చాలా చూసాను. ప్రతిదీ విప్పుకుంటూ పోతే టైం సరిపోదు మనకి. మీకు యాక్టింగ్ అంటే ప్యాషనెట్, రైట్, బిగ్ బాస్ అంటే ఇష్టం. చూస్ వన్, ఐ మీన్ ఇప్పుడు రెండిట్లో ఒకేసారి ఛాన్స్ వస్తే లైక్ ఎట్లా అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరున్నారు ఇప్పుడు జనరల్? నానీస్ ప్యారడైజ్ వస్తుంది. నానీస్ ప్యారడైజ్ లో మీకు ఒక రోల్ వచ్చింది, నియర్లీ ఒక 60 to 70 days, స్మాల్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీరు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యారు. చూస్ వన్ అంటే మీరు ఏం చేస్తారు? మీ ఫేవరెట్ హీరో కాబట్టి వెళ్తారా, లేక ప్యాషనెట్ కాబట్టి బిగ్ బాస్ వెళ్తారు? ప్యాషనెట్ డ్రీమ్స్. ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి రిజెక్ట్ అయ్యానండి. డిడ్ ఐ ఫెయిల్? మళ్ళీ ఛాన్స్ వస్తుంది అంటున్నారు కదా, వస్తుంది కదా, నెక్స్ట్ టైం కూడా రావచ్చు కదా. నాని గారితో సినిమా చేసే ఛాన్స్లు ఎన్నిసార్లు వస్తాయండి? జనరల్ గా బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చి నీ దగ్గర ఉంది కదా హోప్. జనరల్ గా హోప్ అయితే ఉంటది. బిగ్ బాస్ లో ఇప్పుడు రిజెక్ట్ అని నన్ను జనరల్ బిగ్ బాస్ ఇప్పుడు రాలేదంటే నెక్స్ట్ ఇయర్ నేను ఐ గోట్ ఛాన్స్ అనేసి అనుకుంటాం కదా. సేమ్ అట్లా ఎందుకు అనుకోకూడదు? నాని కూడా ప్యారడైజ్ తో ఆపారు కదా మూవీస్. ప్యారడైజ్ తో ఆపారు, బట్ నాని గారితో చేయాలనే ఒక కోరిక ముందుకు వెళ్ళిపోతే దీనికి తర్వాత నాకు ఆ మూవీస్ లో నా రోల్ ఉండాలి కదా. రైట్ రైట్ రైట్. దీంట్లో అయితే ఉండొచ్చు, చెప్పలేము ఎప్పటికైనా. అండ్ దాంట్లో ఉండదు అనేమో అనిపిస్తుంది. ఓకే ఓకే, దానికే ముందు పెట్టేస్తా. ఇప్పుడు జనరల్ గా మీ పెద్ద 60 years లో ఎప్పుడు వెళ్ళి, ఇప్పుడు నేను పెద్ద బిలియనర్ అయినా నేను బిగ్ బాస్కి వెళ్ళడం పక్కా అండి. ఓకే, అది పక్కా. కాకపోతే
నాని గారితో కానీ అనుష్క గారితో కానీ ఒక 5 minutes రూల్ వచ్చి దానికోసం వదులుకోమంటే వదిలేసుకుంటుందండి. రైట్. ఇప్పుడు జనరల్గా మీ పెద్దక్క కెనడా వెల్ సెటిల్డ్, రైట్? కెనడా. మీ చిన్నక్క వచ్చేసి MBBS కంప్లీటెడా? కంప్లీటెడ్. ఇప్పుడు FMD ప్రిపేర్ అవుతుంది. మీ మమ్మీ మీరు ఎట్లా యాక్టింగ్ ఫీల్డ్కి వస్తా, నేను బిజినెస్ చేస్తా అంటే మీకు ఏం చెప్పలేదా? ఎందుకంటే పెద్దక్క కెనడాలో ఒప్పుకోలే అంటే ఎవరింట్లో ఒప్పుకోరండి. బట్ మనం వాళ్ళని ఒప్పించాలంటే మనం వాళ్ళ ముందు నేను ఊరికే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తా అని చెప్పి కూర్చోలా. ఓకే. నేను ఒక 10-15 రోజులు నేను ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేయాలని ప్రోడక్ట్ తయారు చేసుకుని వెళ్ళి మా అమ్మకి టేస్ట్ చూపించి ఈ కూల్ డ్రింక్ చూసావు, టేస్ట్ నచ్చిందా, నేను తయారు చేసా. ఓకే, మీరు కూల్ డ్రింక్ డెమోన్స్ట్రేషన్ తయారు చేశారా? నా దగ్గర డెమో ఉంది. ఓకే. నేను ప్రొడక్ట్ అనేది తయారు చేసుకొని పెట్టుకున్నా, ఏం వాడాలి ఏంటి ఎలాగా అన్నది. కూల్ డ్రింక్ అంటే మీరు ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ థమ్స్ అప్, కోకోకోలా టైపా లేక ఎనర్జీ డ్రింక్? నేను వాటి బ్రాండ్స్ పేర్లు అయితే నేను బ్రాండ్స్ నార్మల్ గా 20 రూపాయలకి మనకు పెప్ బాటిల్ ఒకటి దొరుకుతూ ఉంటది. గ్యాస్ ఐ మీన్ ఏదైతే మనకి లోపల హై అనిపిస్తుందో అదే టైప్. బట్ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కెఫెన్ ఉంటుంది, నాది కెఫెన్ ఫ్రీ ఉంటుంది. ఓకే. దాంట్లో షుగర్ ఉంటుంది, నాది షుగర్ ఫ్రీ ఉంటుంది. దాంట్లో కెమికల్స్ మోస్ట్లీ ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, మోస్ట్లీ 90 to 95% నాన్ కెమికల్ ఉంటుంది. బికాస్ ఎంత అంటే ఫ్యాక్ట్ చెప్పుకుంటే 0.5%, 5% అయినా సరే ప్రిజర్వేటివ్స్ అనేది ఎందులో అయినా వెయ్యాలి, కామన్. లేదంటే అది ఉండదు. ఎస్పెషల్లీ న్యాచురల్స్ అనేవి తొందరగా పాడైపోతాయి, సో వాడాలి. నా దగ్గర డెమో అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బట్ ఇట్స్ నాట్ డెమో తయారు చేసినంత ఈజీ కాదు. దాన్ని మనం టెస్ట్లు పంపించాలంటే మనీ అవుతాయి, వాటి నుంచి పేటెంట్ తెచ్చుకోవాలంటే మనీ అవుతాయి. అండ్ ప్రతిదానికి మనీతోనే లింక్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా నా వయసుకి ఎవరు చేస్తాడండి? జనరల్ గా మీరు చెప్పినట్టు నాన్ కెఫెన్ అది చిన్న బిజినెస్ కాదు, తక్కువ అమౌంట్ లో స్టార్ట్ కూడా చేయలేం. ఇప్పుడు మీరు చెప్పారు నాన్ కెఫెన్, నాన్ షుగర్, ఐ మీన్ వీఆర్ యూజింగ్ లెస్ ప్రిజర్వేటివ్స్ అనేసి. ఇవి ఆల్రెడీ చాలా డ్రింక్స్ లో వస్తున్నాయి. దట్టు మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేసరికి ఈవెన్ ఇట్ టేక్ సమ్ ఇయర్స్, రైట్? అవునండి. బట్ అన్ని కాపీడ్ వర్షన్స్ వస్తున్నాయి, నాట్ ఇండియన్ ఫ్లేవర్స్. నాది ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ న్యాచురల్. అండ్ ఇంకో విషయం వచ్చేటప్పటికి మీరు ఏదైతే అంటున్నారో ఏ బ్రాండ్స్ వచ్చాయండి అంటే నేను ఒకటి చెప్తా. నా ప్లాన్ ఏంటి, 20 రూపాయలకి మీరు బయట పెప్ బాటిల్ కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. నాది అదే 20 రూపాయలకి దొరుకుతుంది. దీనికన్నా ఇది వదిలేండి. ఇది ఫర్ సపోజ్ నార్మల్గా ఇది నాన్ కన్స్యూమ్డ్ వాటర్ అనుకుందాం, అది మంచి నీళ్ళు, నార్మల్ మంచి నీళ్ళు అనుకుందాం. ఇది కొంటారా అంటే రెండింటికి సేమ్ హై వస్తుంది, టేస్ట్ కానీ మనం తాగితే ఒక కిక్ కానీ సేమ్ వస్తుంది. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఆఫ్ కోర్స్ బాగున్నది చేస్తాను. సో నేను ఈ ప్రోడక్ట్ మాత్రమే తయారు చేయాలనుకుంటున్నా. బట్ ఇప్పుడు నుండి సొసైటీ ఎట్లా వెళ్ళిపోతుందంటే ఇడ్లీ యూనో వైట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇడ్లీ అమ్ముతున్నామంటే కొనరు కదా ఎవరు. దానికి కొంత కలర్ వేసి బ్లాక్ ఇడ్లీ అనేసి అమ్ముతున్నారు బయట, బ్లాక్ వాటర్ లాగా. దానికి డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పుడు జనరల్గా నా ట్రెండ్ మీరు అనేవి ట్రెండ్స్ అండి. ట్రెండ్స్, అది మీరు చెప్పేది ఏదైతే ఉందో అది ట్రెండ్స్ 6 months లో మారిపోతుంది. బట్ ఇడ్లీ అది 13th century నుంచి ఉంది ఇడ్లీ అనేది. అది ఇప్పటికీ అది తెల్లగానే ఉంది, రేపు పొద్దునికి తెల్లగానే ఉంటుంది. అమ్మ ఇంట్లో వేసే ఇడ్లీ తెల్లగానే ఉంటుంది, దాంట్లో మార్పు లేదు. ఇది ఒక ట్రెండ్, ఒక టైం వరకే ఉంటది. నేను ఇట్ విల్ చేంజ్ అండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు బిజినెస్, ఒక నిమిషం అంటే నేను నార్మల్ చెప్తున్నా. డైరీ మిల్క్ ఉంది, సిల్క్ ఉంది, అది ఒరిజినల్. తర్వాత ఓరియో అని సిల్క్ అన్ని వచ్చాయి. మనం ఒకసారి ట్రై చేస్తాం, 2 సార్లు ట్రై చేస్తాం, మనకి ఒరిజినల్ నచ్చుతుంది ఎక్కువ, అంతే. ఐమ్ టెల్లింగ్ దట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఎస్టాబ్లిష్ చేసేసరికి ఇట్ టేక్ సమ్ ఇయర్స్, రైట్? ఈ పర్టికులర్ బ్రాండ్స్ మనం ఇప్పుడు విన్న ఈ బ్రాండ్స్ ఏమున్నాయో లైక్ కోకోకోలా అని కానీ సంథింగ్, ఆ బ్రాండ్స్ని కొట్టగలిగేంత మీ దగ్గర ఉందా కేపబిలిటీ అనేసి? ఆబ్వియస్లీ అండి. మార్కెట్ ఏం చిన్నదైపోతే నేను బాధపడాలి, ఇది పెరుగుతున్న మార్కెట్, రైట్? సో నేను ఎప్పుడు నేను ఈ మార్కెట్లోకి ఎంటర్ అయినా నేను సక్సెస్ చూస్తాననే దానికి ఉదాహరణకి పేరు చెప్పను, బ్రాండ్ అది ఎక్కడ పబ్లిసిటీ చేయట్లా. జీరా సోడా అని అమ్ముతుంది, జీరా బేస్డే అమ్ముతుంది. అది లాస్ట్ ఇయర్ 1500 కోట్లు టర్న్ ఓవర్ చేసిందండి. అది ఎక్కడ కూడా మార్కెటింగ్ చేయదు, ఏమి చేయదు. లోకల్ బ్రాండ్ మొత్తం సౌత్ ఇండియాలో మాత్రమే అమ్ముతుంది.
1,500 crores టర్న్ ఓవర్ చేసింది అది. అంత సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్కి అంత ఇది ఉంది. జనరల్గా బిగ్ బాస్కి వచ్చేద్దాం మళ్ళీ కంటెంట్. అందరికీ ఒక రెండు గ్రీన్స్, రెండు రెడ్ ఒక గ్రీన్ హోల్డ్ అని చెప్ప నీకు అసలు ఏమి ఇవ్వకుండా బయటకు పంపారు కదా. జనరల్గా బయట వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే తనకి ఏమి ఇవ్వలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది తింది అనేసి అనుకుంటున్నారు. మీకు ఏమైనా చెప్పారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కానీ? నాకైతే ఇప్పుడు దాకా యాక్టివ్ అని కానీ రాలేదు. వస్తే వై నాట్, ఓకే వై నాట్ 175 అన్నట్టు వై నాట్. నీకైతే హోప్ ఉంది? యా ఉంది. వస్తే ఇంక ఛాన్స్ వదులుకోరు ఈసారి అయితే. పక్క పాడదేంగే మంచిగా వెళ్ళారంటే ఇంట్లోకి వెళ్ళారంటే రచ్చరచ్చే. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడైతే ఫ్రీ కంటెస్టెంట్ పెట్టారు కదా, నార్మల్ ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ ఇయర్ ఇదే థీమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇట్స్ మేబీ మే నాట్. అంతే కదా. మీకు బిగ్ బాస్ ఉండే ప్యాషనేట్ కోసం మీరు ఇంకేం చేయబోతున్నారు? నేను కంబ్యాక్ చాలా గట్టిగా ప్లాన్ చేయబోతున్నానండి. నెక్స్ట్ మంత్ నుంచి నేను యాక్టింగ్ స్కూల్ జాయిన్ అవుతున్నా. అండ్ అలాగే జిమ్ కూడా స్టార్ట్ అవుతున్నా. నన్ను నేను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ నన్ను నేను మంచిగా చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని అండ్ ఛాన్సెస్ కూడా బై గాడ్ గ్రేస్ మంచిగానే వస్తున్నాయి. కాస్టింగ్ వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తుండే. అండ్ నేను కూడా ఇంకా మంచిగా ముందుకు పోయి నేను నాకు 100% ఇస్తున్నా. అండ్ అలాగే ఇన్స్టాలో కూడా కంటెంట్ స్టార్ట్ చేస్తున్నా. యా నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన. అండ్ మంచిగానే పోతుంది. 20-25 ఇయర్ నాకు మంచిగానే స్టార్ట్ అయింది. కంబ్యాక్ గట్టిగా ఇస్తానండి. అండ్ ఎందుకంటే అప్పుడు కామన్ మ్యాన్గా వచ్చి ఐఎమ్ నాట్ రిజెక్టెడ్. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం సెలబ్రిటీగా లోపలికి వెళ్తే చెప్పడం ఒక స్టోరీ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ఆడియన్స్ ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు? మీ ఇన్స్టా ఐడి ఏమన్నా చెప్తారు మీ కంటెంట్ ఫాలో అవడం కోసం? నా ఇన్స్టా ఐడి వచ్చేసి Jenith_official అండి. ప్లీజ్ డూ ఫాలో. అండ్ నాకు కామెంట్లో సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎలాంటి కంటెంట్ స్టార్ట్ చేస్తే మీరు చూస్తారు, మీరు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో. అండ్ ప్లీజ్ మీకు ఎప్పుడు మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు చెప్తే నేను దాన్ని 100% నా సాయశక్తిలో ప్రయత్నించి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇంకా ఆడియన్స్ పెరగాలని, మీ కంటెంట్ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టే మీ యాక్టింగ్ ఫీల్డ్లోని జస్ట్ మేము ఎదురు చూస్తున్నాం. లైక్ మీరు నాకు రెడ్ కార్పెట్ వేసి నెక్స్ట్ టైం బిగ్ బాస్కి వెళ్తాను అనేసి. ఫర్ దాట్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.